మన లైఫ్ లో చాలా మూవీసే చూసుంటాం. అందులో కొన్ని మూవీస్ లో ఏంటంటే ఇంట్రో అదిరిపోద్ది, ఇంకొన్ని మూవీస్ లో ఇంటర్వెల్ అదిరిపోద్ది, అండ్ ఇంకొన్ని మూవీస్ లో క్లైమాక్స్ పిచ్చెక్కిపోద్ది. అలా మనకి పిచ్చెక్కిచ్చిన క్లైమాక్స్ గురించి ఈ వీడియోలోని మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం చెప్పండి, వయసు మావా ఇంకా మొదలు పెడదామా? వన్ ఇన్ ద లిస్ట్ హనుమాన్. అసలు ఈ మూవీ రిలీజ్ టైంలోని ఈ సినిమా పడ్డ కష్టాలు ఉన్నాయి చూడండి, అన్నీ ఇన్నే కాదు. మూవీ టీమ్ ని ఇంటర్వ్యూ చేసే జర్నలిస్టుల దగ్గర నుంచి థియేటర్స్ వరకు ప్రతి దగ్గర చాలా ఇష్యూసే ఫేస్ చేశారు. కానీ ఆంజనేయ స్వామి దయ చాలా గట్టిగానే ఉన్నట్టుంది. అందుకే మూవీ రిలీజ్ అయిన తర్వాత 300 కోట్ల పైనే కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేసింది. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత క్లైమాక్స్ కి వచ్చిన అప్రిషియేషన్ ఉంది చూడండి, వేరే లెవెల్ అంతే. విభీషణుడి క్యారెక్టర్ హనుమంతుల వారికి ఇచ్చే ఎలివేషన్స్ చూసిన తర్వాత ఒక్కసారిగా జనమందరికి రాజమౌళి గారు గుర్తొచ్చారు. మరి ఆ రేంజ్ ఎలివేషన్లు ఆయన కదా ఇచ్చేది. ఇంకా క్లైమాక్స్ పోర్షన్ లోని హనుమంతుల వారిని పూర్తిగా చూపించకపోయినా అలా చూపించినందుకే ఒక్కసారిగా ఒక్కొక్కరికి గూస్ బంప్స్ విచ్చల విడిగా వచ్చాయన్నమాట. పైగా అక్కడ హరి గౌడ గారు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. అంతేకాకుండా హనుమంతుల వారి ఎపీరియన్స్ వచ్చిన తర్వాత హనుమాన్ చాలీసా వస్తుంది. చెప్పాను కదా, గూస్ బంప్స్ అల్టిమేట్ లెవెల్లో వచ్చాయి అంతే. ఈ విధంగా ఏంటంటే ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ఎప్పటికీ మరిచిపోలేనంత గొప్ప స్థాయిలో అయితే నిలిచిపోయింది. నెంబర్ 2, విరూపాక్ష. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ప్రతి తెలుగు సినీ ప్రేక్షకుడు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఎందుకంటే సాయి దుర్గ తేజ్ గారు యాక్సిడెంట్ తర్వాత కోలుకొని ఈ మూవీ షూటింగ్ అయితే పూర్తి చేశారు. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమాకి మూల స్తంభం సుకుమార్ గారనే చెప్పాలి. కార్తీక్ దండు గారు కథని బలంగా రాసుకున్న సుకుమార్ గారి స్క్రీన్ ప్లే ఆ కథని ఇంకొంచెం బెటర్ గా ఎన్హాన్స్ చేసింది. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే సుకుమార్ గారి స్క్రీన్ ప్లేనే మూవీని చాలా వరకు కాపాడింది. ఇంకా మన మెయిన్ పాయింట్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేస్తే ఫ్యూజ్ ఎగిరిపోవడం అనే పాయింట్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వెతికితే విరూపాక్ష క్లైమాక్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తా. మూవీ యొక్క బిగినింగ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క లింక్ నే కనెక్ట్ చేసుకుంటూ క్లైమాక్స్ లోని ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత నందినియే ఇదంతా చేయిస్తుంది అన్న విషయం తెలియగానే చెప్పండి ఎవరికైనా ఫ్యూజ్ ఎగరకుండా ఉంటాయా? క్లైమాక్స్ ని థియేటర్స్ లో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అయితే మన స్పీడ్ మామ వాట్ అని చెప్పి షాక్ అవుతారు కదా, ఆ రేంజ్ లో షాక్ అయ్యారన్నమాట. కానీ మీకు ఈ విషయం తెలుసా, యాక్చువల్ గా క్లైమాక్స్ యొక్క ట్విస్ట్ ఏంటనుకున్నారంటే మూవీలోని శ్యామల గారు ప్లే చేసినటువంటి క్యారెక్టర్ సావిత్రి గారే ఇదంతా చేస్తున్నాడు అన్నట్టుగా క్లైమాక్స్ ని క్లోజ్ చేద్దాం అనుకుంటే సుకుమార్ గారు ఇన్వాల్వ్ అయ్యి అలా కాదు అని చెప్పి హీరోయిన్ నందినియే ఇదంతా చేస్తుంది అని ఒక చిన్న చేంజ్ కూడా చేశారు. ఇన్ఫాక్ట్ ఆయన చేసిన చేంజ్ అరాచకం అనే చెప్పాలి. అంతేకాకుండా సుకుమార్ గారు ఒక ఈవెంట్ లో ఒక మాట అన్నారు, కార్తీక్ దండు గారికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందట, దానివల్ల ఆయన ఎక్కువ కాలం బతకలేరేమో అనే సిచ్యువేషన్ కి వచ్చినప్పుడు ఆయన అనుకున్నారట ఒక్క సినిమా అయినా తీసి హిట్ కొట్టాలి అని కోరుకున్నారు. కాకపోతే ఆ మూవీ తీసి బ్లాక్ బస్టర్ ని కొట్టారు. మరి ఇప్పుడు నాగ చైతన్య గారితో ఇంకో మూవీ తెస్తున్నారు, అది కూడా మిస్టికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని అంటున్నారు. మరి అది ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. నెంబర్ 3, టెంపర్. అసలు టెంపర్ యొక్క ఆడియో లాంచ్ లోని పూరి జగన్నాథ్ గారు అయితే ఒక మాట అన్నారు, అదేంటంటే నందమూరి ఫ్యామిలీ నుంచి లాంచ్ చేస్తున్న కొత్త ఎన్టీఆర్ అని. ఏ ముహూర్తం నా మాట అన్నారు గానీ అప్పటి నుంచి ఎన్టీఆర్ 2.0 చూస్తున్నాం. అంతేకాకుండా తారకన్న కూడా కాలర్ ఎగరేసుకునేలా చేస్తానని చెప్పారు. ఆ కాలర్ ఎక్క తెగలేదు. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే అది దిగేలా కూడా లేదు. ఇంకా టెంపర్ మూవీ విషయానికి వచ్చేస్తే ఈ కాంబినేషనే విచిత్రమైన కాంబినేషన్. ఎందుకంటే ఇద్దరు ప్రీవియస్ మూవీస్ తోనే పెద్ద పెద్ద డిజాస్టర్లే ఫేస్ చేశారు. సో ఈసారి ఎలాగైనా సాధించాలనే ఉద్దేశంతో ఇద్దరు కొలాబరేట్ అయ్యారు, సాధించేశారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ మూవీ గురించి పూర్తిగా మాట్లాడుకున్న క్లైమాక్స్ గురించి స్పెసిఫిక్ గా స్పెషల్ గా జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే గ్రే షేడ్ తో ఉన్న దయా క్యారెక్టర్ పోస్ట్ ఇంటర్వ్యూల్ తర్వాత కొంచెం మంచిగా మారిపోయి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనే ఉద్దేశంతోని తాను తప్పు చెయ్యకుండా ఆ తప్పు చేశానని చెప్పి ఒప్పుకొని ఒక పెద్ద షాక్ ఇస్తాడన్నమాట. ఇన్ఫాక్ట్ అలాంటి షాక్ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ పూరి జగన్నాథ్ గారు రాసిన డైలాగ్స్, తారక్ అన్న పర్ఫార్మెన్స్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయేలా చేశాయి. నిజం చెప్పాలంటే చాలా రిలేటబుల్ గా కూడా ఉంటది. అండ్ ఇంకో విషయం ఏంటంటే రాఖీ మూవీ తర్వాత ఆ రేంజ్ కోర్టు సీను మళ్ళీ టెంపర్ మూవీకి పడ్డది, అది కూడా మళ్ళీ తారకన్నకే పడ్డది. అది టెంపర్ మూవీ విషయం. టెంపర్ క్లైమాక్స్ ని ఫస్ట్ టైం చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఇంకా లాస్ట్ వన్ ఇన్ ద లిస్ట్ పోకిరి. మరోసారి వింటేజ్ పూరి జగన్నాథ్ గారిని తెలుసుకుందాం. విషయం ఏంటంటే మనం మూవీస్ లో గానీ లేదా బయట గానీ ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ లేదా షాకింగ్ ట్విస్ట్ ని గానీ ఫేస్ చేసామనుకోండి, పోకిరి లెవెల్ ట్విస్ట్ మావా ఇది అని అంటాము.
మరి ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మూవీ యొక్క క్లైమాక్స్. అప్పటి వరకు పండుగాడు ఒక పోకిరిగాడు ఒక రౌడీగాడు అని అనుకుంటూ ఉంటే క్లైమాక్స్ లోని సడన్ గా మణిశర్మ గారి బ్యాంగింగ్ మ్యూజిక్ తోని నాజర్ గారు కృష్ణ మనోహర్ ఐపీఎస్ ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ అని స్ట్రాంగ్ గా చెప్తూ ఉంటే ఆ ట్విస్ట్ చూసి మైండ్ పోగొట్టుకున్న ఆడియన్స్ మాత్రమే కాదు, ఒక్కసారిగా గూస్ బంప్స్ ఫీల్ అయ్యి పిచ్చెక్కిపోయిన ఆడియన్స్ కూడా ఉన్నారు. అంటే ఈ మూవీకి ఫస్ట్ డే నెగిటివ్ టాకే వచ్చిందనుకోండి, కాకపోతే ముందుకెళ్లే కొద్దీ ఆడియన్స్ స్లోగా ఈ మూవీని అర్థం చేసుకోవడం మొదలుపెట్టి కొత్త ఆడియన్స్ ఆ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్కి ట్విచ్చెక్కిపోయారన్నమాట. సో ఆ విధంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ఏంటంటే ఒక పాత్ బ్రేకర్, ఒక గేమ్ చేంజర్ అన్నమాట. ఎందుకంటే ఈ సినిమా వచ్చిన తర్వాతే ఊరికనే సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో ఒక పోలీస్ అని చెప్పి ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ చేయడం మొదలు పెట్టారు. మొదట్లో ఇది బానే ఉన్న తర్వాత బోర్ కొట్టేసింది. కానీ ఒరిజినల్ వర్షన్లో ఉన్న ఫీల్ మాత్రం తగ్గలేదు. అందుకే మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడియన్స్ బీభత్సంగా ఎంజాయ్ చేశారు. ఏదేమైనా ఇలా వింటేజ్ పూరి జగన్నాథ్ గారిని తలుచుకుంటూ ఉంటే ఆయన మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడితే చూడాలి అనే ఆశ చాలా గట్టిగానే పెరుగుతుంది. బగ్గర్ అనే మూవీతోని విజయ్ సేతుపతి గారితో కొలాబరేట్ అయ్యి వస్తున్నారు. విజయ్ సేతుపతి గారి మూవీని ఒప్పుకున్నారంటే మూవీ పైన కొద్ది వరకు నమ్మకం వచ్చిందనే చెప్పాలి. కనీసం ఈ మూవీతోనైనా పూరి జగన్నాథ్ గారు ఒక ప్రాపర్ బ్లాక్ బస్టర్ కొడతారని ఆశిస్తున్నాం. ఇది స్టన్నింగ్ క్లైమాక్స్ లిస్టు. అంటే ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటాయి, మేము చెప్పిన లైక్స్ టార్గెట్ ని పూర్తి చేసేస్తే పార్ట్ 2 వీడియో తెస్తాము, వచ్చేస్తాము.